అసలు విషయం మర్చిపోవాలి. 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 420 హామీలు మర్చిపోవాలి, ప్రజలకు ఇచ్చినవన్నీ మరిపియాలి. అది లంగేశం. మనం మర్చిపోవద్దు. మనం మాత్రం అర్జునుడి కన్ను, ఆ అర్జునుడి గురి చిలుక కన్ను మీద ఎట్లయితుండేనో అట్లాగే మనం కూడా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి కొట్టాలి. ఈ 12 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగుతున్నారు. ఇక రాగానే ఎలక్షన్ రాగానే ఏం చెప్తారు? కులం వరుసలు కలుపుతారు. అమ్మా, అక్క, చెల్లె, వదినా, మరదలు అని గదవలు పట్టుకుంటారు. కడుపులో తల పెడతారు. ఇక కొత్త సుడ్రికాలు కలుపుతారు. ఇప్పుడు ఆఖరికి ఏం చేయకపోతే చేతుల మీ ఎమ్మెల్యే దగ్గర బాగా పైసలున్నాయట, దోసుకున్నాయి, రేవంత్ రెడ్డి పంపినాయి. 2000 5000 పెడతారు చేతుల. మా అక్క చెల్లెలకు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 2000 ఇచ్చిర్రు అనుకో, 5000 చేతిలో పెట్టిర్రు అనుకో, మరి మిగిలిన ₹1,00,000 ఎప్పుడిస్తావు బిడ్డ అని అడుగురు మీరు. ఆగో, ఏమక్క 1,00,000 అడుగుతున్నావు, ఏం సంగతి అంటే, మీ వాడు చెప్పిండు కదా బిడ్డ, మీ ఎమ్మెల్యే గ్యారంటీ కార్డులు అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మరి 26 నెలల ₹1,05,000 రావాలి నాకు, మరి ఇప్పుడు నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన ₹1,00,000 ఎవడిస్తాడా? మీ ఎమ్మెల్యే ఇస్తాడా, వాని అయ్యి ఇస్తాడా, రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా, ఎవడిస్తాడు అని అడుగుండ్రి. రైతులు అడగండి, ఎప్పుడిస్తావు రైతు బంధు? 15,000 ఇస్తానో కదా, మరి 15,000 ఏదిరా నాయన, ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చింది, ఏది రైతు బంధు అని అడుగుండ్రి. 4,000 పెన్షన్ గురించి ముసలి అడుగుండ్రి. ఏమాయి కొడుక, ముసల్దానికి నాకు ఇద్దరికి ఇస్తానో కదా, 2,000 గదే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తుంది, ఆ 2,000 కూడా రేవంత్ రెడ్డి గారు 2 నెలలకు కొట్టిండు. మా పైసలు మాకు ఎప్పుడు ఇస్తావు? 4,000 52,000 బాకీ ఉన్నావు కదా, ఆ పైసలు తీసుకొని రా, నీ కోటెత్తా అని చెప్పుండ్రి. అట్లాగే మా తమ్ముళ్ళు స్టూడెంట్లు విద్యా భరోసా కార్డు 5 లక్షలు అన్నాడు కదా, ఏది విద్యా భరోసా కార్డు అని నిలదీయండి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఏవి? రాహుల్ గాంధీ నరికిండు కదా, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని ఏవి అని నిరుద్యోగ తమ్ముళ్ళు అడగండి, నిలదీయండి. కాంగ్రెస్ అని గల్లా పట్టి ఏమరా కొడక ఇస్తావా లేదా, బిచ్చుకుందా అంటే మజాక్ అనుకున్నావా అని మీరు నిలదీస్తే ఒకప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. కానీ లేకపోతే వాళ్ళు మర్యాద మనుషులు కాదు. ఆగం కాకుండా ఎలక్షన్ అనగానే పైసలు, ఎలక్షన్ అనగానే కులం, ఎలక్షన్ అనగానే లంగ మాటలు, దొంగ మాటలు, మళ్ళా మాయ మాటలు. మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మోసం చేసినోంది తప్పైతుంది. రెండోసారి కూడా వాని చేతులనే మళ్ళా మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది. 2 ఏళ్ల కింద జుక్కల్లో మోసం జరిగింది. బంగారం అసలు షిండే గారిని మీరు పోగొట్టుకున్నారు. కానీ ఈ బిచ్కుంద మున్సిపాలిటీలో మళ్ళా మీరు 12కి 12 గెలిస్తే షిండే గారు ఎమ్మెల్యే అయినట్టే. పోలీసు వాళ్ళు, అధికారులు అందరూ భయపడతారు, అందరూ మళ్ళా తవ్వకొస్తారు. ఇవాళ ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చెప్తున్నారు, దఫేదార్ రాజు చెప్తుడు, అన్నా జర పోలీసు వాళ్ళు ఎక్కతక్క నిలుగుతుండ్రే అని. పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళు కుర్చీకి గులాములు. కుర్చీలు ఎవడు కూర్చుంటే వానికి సల్యూట్ కొడతారు వాళ్ళు. మనం భయపడద్దు. మళ్ళగా కుర్చీ ఎట్లా తెచ్చుకోవాలని బిచ్చుకుందలాగా చూసుకోవాలి. బిచ్చుకుందలా మళ్ళీ మీరు కుర్చీ చేసుకొని కూర్చోండి, 12 మంది కౌన్సిలర్లను గెలిపిండ్రి, మళ్ళీ అదే పోలీసు వాడు వచ్చి సల్యూట్ కొడతాడు మీకు, మీ షిండే గారికి. మీకు నేనేమంటున్నా అంటే అల్కట్ తోవా ఇది. ఎవరిని గుద్దేది లేదు, కొట్టేది లేదు, బూతులు తిట్టేది లేదు. రేవంత్ రెడ్డి లెక్క మన ఓటు బంగారం వల్ల కారు గుర్తుకు మనం వేసుకుంటే ఎవడు మన ఇంటికి కూడా వీకేది లేదు. అందుకే దండం పెట్టి చెప్తున్నా, పల్లెటూర్లకి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి అలా ప్రచారం చేస్తున్నా మా తమ్ముళ్ళని కూడా కోరుతున్నా. మీకు కూడా దోస్తులు ఉంటారు, మీకు కూడా క్లాస్మేట్లు ఉంటారు, మీకు కూడా చుట్టాలు ఉంటారు. బిచ్చుకుందలా ఇంటింటికి ఓన్రి. ఈ 3 రోజులు మీరే క్యాండిడేట్ అన్నట్టు జిద్దు మీద తీసుకొని తనలాడు. నిలబడ్డ 12కి 12 గెలవాలి. మీ ఎమ్మెల్యే మూతి మీద దన్నినట్టు, తొండల రెడ్డి మూతి మీద దన్నినట్టు బిచ్చుకుంద నుంచే గులాబీ జెండా ఎగిరి మన జైత్రయాత్ర మొదలు కావాలి. కొడతారా పక్క? అనుమానం ఏం లేదా? ఇక ఆఖరికి ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా. ఇగో మా అన్న చెప్తున్నాడు, ఇక చాలా పనులు మనం చేసినాం. బిచ్చుకుందలో 12 కోట్ల రూపాయలు ఆ రోజు నేనే ఉంటి మంత్రిగా, ఆ రోజు మంజూరు చేసి సెంట్రల్ లైటింగ్ కు మంజూరు చేసినాం. ఇవాళ వస్తుంటే మొత్తం దుమ్ములేస్తుంది, పొట్టు తిరుగుతుండ్రు. గా పరిస్థితున్నది ఇవాళ. అట్లాగే మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినాం మనం, మైనారిటీ పిల్లల కోసం. ఇవాళ గురుకుల పాఠశాలలో బువ్వ కూడా చక్కగా పెడతలేరు, ఫుడ్ పాయిజనింగ్ తోని పిల్లగాని లాగమైతా ఉన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, కమ్యూనిటీ హాళ్లు ఇవన్నీ మనం మంజూరు చేసుకున్నాం. మళ్ళా తప్పకుండా నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన ఎస్సీ కాలనీ ఉన్నది. ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటి ముంగట నల్లా ఉన్నది. ఎవరు పెట్టించారు నల్లా? ఎవరు పెట్టించారు ఇంటింటికి నల్లా? కేసీఆర్ గారు గా పని చేసిండు. 200 పెన్షన్ 2,000 చేసిండు, ఇంటింటికి నల్లా ఇచ్చిండు,
పిల్లలు లగ్గం చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇచ్చిండు, గర్భవతి అయితే ప్రసూతికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇలా కేసీఆర్ కిట్ వస్తుందా అమ్మా? రంజాన్ తోఫా వచ్చిందా? బతుకమ్మ సీర వచ్చిందా? మరి ఏమిటికేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు? అందుకే ఇడికి వచ్చేటప్పుడు బాన్స్వాడలో ఒక పంతులు కలిసిండు. ఆ పంతులు చెప్పిన ముచ్చట ఇప్పుడే చెప్తా. ఇంకొక 3 ఊర్లు కూడా కలిపిరు ఇప్పుడు మున్సిపాలిటీలో. ఏమిటి? గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ ఏర్పాటు చేసిరు, కలిపింది మున్సిపాలిటీలో. ఆ 3 ఊళ్ళకి ఇష్టం లేదు మున్సిపాలిటీలో కలుసుడు. మరి నేను ఒకటే అడుగుతున్నా, ఈ 3 ఊళ్ళను రాగురు ఈ 3 ఊర్లల్లా అట్లాగే మిగతా 9 వార్డులల్లా 12 వార్డులల్లా మీరు కారు గుర్తును గెలిపియండి. నేను కౌన్సిల్లో తీర్మానం చేపిస్తాను, నేను షిండే అన్న. ఆ 3 ఊర్లను మళ్ళా గ్రామ పంచాయతీ చేయాలని మీరు కౌన్సిల్ తీర్మానం చేస్తే మళ్ళా మన గవర్నమెంట్ రాగానే వెంటనే బ్రహ్మాండంగా వాటిని గ్రామ పంచాయతీలు చేద్దాం, మున్సిపాలిటీలోకి వెళ్ళి తీసేద్దాం. చేసుకుందామా? మరి 12కి 12 గెలిపిస్తే పని అవుతుంది. ఇక ఆఖరికి ఒకటే ముచ్చట, నేను మళ్ళీ ఎల్లారెడ్డికి పోవాలి, ఆడికెళ్ళి హైదరాబాద్ పోవాలి. మరి బాన్స్వాడలో నాకు పంతులు కలిసిండు. ఆయన ఆడికి వస్తున్నావు అన్నాడు. నేను బిచ్చుకుందా పోతున్నా అన్న. మరి బిచ్చుకుందాలో ఒక మాట చెప్పు మంచిగా అందరికీ అన్నాడు. ఏమిటిది అన్న? ఏం లేదు, ఆ రోజు 11వ తారీఖు రోజు ఎలక్షన్ లా మరి కారు గుర్తు దిక్కు కాకుండా జర జాగ్రత్తగా మీరు సుమా, చాలా డేంజర్ ముచ్చట. కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకెటు దిక్కు చూసినా మీ కళ్ళు పోతాయని చెప్పమన్నాడు. నాకైతే తెలియదు. మళ్ళా తర్వాత కళ్ళు పోయినాక మళ్ళీ మీరు మంచిగా వేసుకుందామంటే కంటి వెలుగు స్కీమ్ కూడా లేదు, ఇప్పుడు తీసి పారేసిండు. కారు గుర్తు దిక్కే చూడు. మరి పంతులు చెప్పిండు, నాకైతే తెలియదు. మళ్ళా తర్వాత నన్ను తిట్టద్దు, చెప్పలేదని చెప్పిన కదిగా. కారు గుర్తేనా? పక్కానా? జర కారు గుర్తు కొట్టేసేవాళ్ళంతా శైలి అవట్టు. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, పిడికిలి. ఆ మిద్ద మీద ఉన్నోళ్ళు, ఆ ట్యాంక్ పక్కకున్నోళ్ళు, ఈ హాస్పిటల్ గోడ మీద ఉన్నోళ్ళు, హాస్పిటల్ లోపల ఉన్నోళ్ళు, మిమ్మల్ని కూడా చూస్తున్నా. కారు గుర్తుకే 2 పిడికిళ్ళు అవట్టు. ఒకసారి చూద్దాం. 2 పిడికిళ్ళు కారు గుర్తుకే. గట్టిగా నాలు వినబడతలేదు, మీ ఎమ్మెల్యేకి వినబడాలి. కారు గుర్తుకే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ. నేను ఎల్లారెడ్డి పోయేది ఉన్నది, పోనీయండి. జై తెలంగాణ. పెద్దగుళ్ళ నుంచి ఒక సర్పంచ్ అభ్యర్థి మన పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కన్ను వేసి ఆహ్వానించాల. శివ పాటిల్ గారు.